శ్రీ స్వామినారాయణ భగవానికి జై. ఆత్మకి ఎంత శక్తి ఉంటుంది అంటే అది ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నేను ఇప్పుడు శవమయ్యాను అనుకోండి, నాకు 60 కిలోల బరువు, అది శ్మశాన వాటికకి నలుగురు మోసుకెళ్తారు. అదే బరువుని ఆ 60 కిలోలలో 6 గ్రాముల బరువు కూడా నాకు తెలియకుండా నా మనసులో కలిగిన భావాలతోనూ నాకు కలిగిన కోరికలతో ఏ మూలనైతే నేను ఈ శరీరం ద్వారా తిరుగుతున్నానో అది నా బరువుని ఆ 60 కిలోలలో 6 గ్రాముల బరువు స్పృహ లేకుండా ఆత్మ నిరంతరము ఈ బరువునంతా ఆ మూలలా మోసుకెళ్తుంది. ఒక పిల్లి తన పుట్టిన పిల్లల్ని నోట్లో పట్టుకొని ఎలా అయితే 9 ఇండ్లు తిప్పుతుందో, మన కోరికలు ఎక్కడెక్కడున్నాయో ఈ ఆత్మ పరమాత్మ శక్తికి అనుసంధానమయ్యి ఒక మన శరీరాన్ని మూలలా తింపుతుందన్నమాట. నిజం చెప్పాలి అంటే ఆత్మ మనకి సేవ చేస్తూ ఉంటుంది మన కోరికల ప్రకారము. అది భగవంతుని కోరిక అయినప్పుడు అది మనం ముక్తిగా భావించవచ్చు. శ్రీ స్వామినారాయణ భగవానికి జై.